చాలా నొప్పులు ఉన్నాయి దొడలు ఈ లెగ్స్ అయినా బట్ కంపల్సరీ చేయడం. మార్నింగ్ డ్రింక్ లెమన్ వాటర్. హాట్ వాటర్లో లెమన్ పిండేసి తాగుతాను అంతే, హనీ కూడా ఏం వేసుకోను. గాయస్ ఈరోజు సెకండ్ డే. ఇలా చెప్తాను కదా నా బాడీ పెయిన్స్ కూడా ఎలా ఉంటాయని. అబ్బా చాలా విపరీతంగా ఉన్నాయి. ఈ హ్యాండ్స్ లెగ్స్ కూడా చాలా పెయిన్ వస్తున్నాయి, నడవలేక కూడా పోతున్నాను. రాగి జావ చేసుకుంటున్నాను గాయస్ ఇప్పుడైతే నేను. రాగి జావ కంప్లీట్ చేస్తాను. లంచ్ టైంలో కలుద్దాం. లంచ్ ఏం చేస్తున్నాయో చూపిస్తా మీకు. ఇప్పుడే ఆయిల్ పెట్టుకున్నాను గాయస్ హెయిర్కి. అండ్ చెప్పా కదా బాడీ మొత్తం పెయిన్స్ ఉన్నాయని, అందుకే ఇప్పుడు హాట్ వాటర్ అయితే పెట్టుకున్నాను. హాట్ వాటర్తో ఫ్రెష్ అప్ అయ్యేసి లంచ్ చేసేటప్పుడు కలుస్తాం మీకు. రైస్ అండ్ చిక్కుడుకాయ కర్రీ అండ్ క్యారెట్ అండ్ కీరా సలాడ్. ఇప్పుడు మనం నేను ఆయిల్ పెట్టుకున్నాను ఫ్రెష్ అప్ అయ్యి, సో మీరు దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. ఇప్పుడు నేను రైస్ తింటా. చిక్కుడుకాయ కర్రీలో 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాను, ఎక్కువైతే యూజ్ చేయలేదు. కర్రీస్లో ఆయిల్ తక్కువ యూజ్ చేసినా కానీ టేస్ట్ సేమ్ ఉంది, డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే మనమే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తాం. ఇప్పటి నుంచి ఆయిల్ అయితే చాలా కంట్రోల్గా యూజ్ చేస్తాను. ఎక్కువైతే యూజ్ చేయను, మ్యాక్సిమం తక్కువనే యూజ్ చేస్తాను. సో మీకు ఈ కీరా తినుకుంటే ఒక విషయం చెప్తా. మార్నింగ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లం అనం దాన్ని, బట్ మార్నింగ్ 5 o'clock అయితే నేను అలారం పెట్టుకున్నాను, బట్ అస్సలు లేవబుద్ధి అయితే లేదు. ఈ ఛాలెంజింగ్ క్విట్ చేసేద్దాం అనుకున్నాను, బట్ ఒకసారి అనుకున్నాక అది 100 days కదా, చూద్దాం మన బాడీలో ఏమైనా చేంజెస్ వస్తే బెటర్ కదా. మళ్ళీ ఈ వెయిట్ ఇలానే ఉంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని. సో బాడీ పెయిన్స్ ఉన్నాయి, హ్యాండ్స్
డే 1లో వాల్ పుషప్ చేశా కదా, హ్యాండ్స్ అయితే బాగా పెయిన్ వచ్చింది. బాడీ పెయిన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మనం వాటర్ తీసుకోవడం, ఎక్కువ వాటర్ తీసుకుంటే ఆ బాడీ పెయిన్స్ అనేది కొంచెం రిలీఫ్ ఉంటుంది. మీరు కూడా ఎవరైనా నాలాగా వెయిట్ లాస్ అవ్వాలని వీడియోస్ని ఫాలో కండి. రన్ చేసాం కదా, సో ఒక 10 minutes అలా వాక్ చేద్దాం. ఎన్ని స్టెప్స్ అయ్యో వచ్చాక చూపిస్తాను. టెన్ మినిట్స్ నడిచాను. అందులో నాకు 624 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. 10 క్యాలరీస్ అయితే బర్న్ చేశాను. 5 o'clockకి స్నాక్స్ టైం కదా, సో ఈరోజు అయితే నేను ఏం తినడం లేదు స్నాక్స్ టైప్గా. సో బ్లాక్ టీ అయితే తాగుదాం అనుకుంటున్నాను. బ్లాక్ టీ ప్రిపరేషన్ ఎలానో చెప్తా వినండి. ఏం లేదు, చాలా సింపుల్. కొన్ని వాటర్ వేసుకొని అందులో టీ పౌడర్ అండ్ యాలకుల పొడి వేసుకుంటే అయిపోతుంది అంతే. దాన్ని బాగా మరిగించి తాగడమే. నో షుగర్. వెయిట్ లాస్లో నో షుగర్ అని చెప్పా కదా, అందుకే నేను షుగర్ ఇక్కడ యూజ్ చేయడం లేదు. షుగర్ లేదు కదా, సో ఉంది టేస్ట్. ఈరోజు నా డిన్నర్ వచ్చేసి స్వీట్ పొటాటో తింటున్నాను. ఇది బాయిల్ చేసుకొని తినడం అంతే. ఇందులో ఏం యాడ్ చేయొద్దు, సాల్ట్ ఆర్ షుగర్ అలా. జస్ట్ ఎలా తెచ్చామో అలా బాయిల్ చేసుకొని తినేయడమే. దీన్ని మనం ఇలా పొట్టు తీసుకొని తినాలి. నార్మల్గా పొట్టుతో పాటు కూడా తింటారు, బట్ నాకు అలా నచ్చదు. ఇలా పొట్టు తీసుకొని తినాలి. స్వీట్ పొటాటో అంటారు కానీ స్వీట్ ఏమి ఉండదు, ఇది నార్మల్గా ఉంటుంది అంతే. ఇప్పుడే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు టైం 7:25 అవుతుంది. 7:30 వరకు నా డిన్నర్ అయితే డైలీ కంప్లీట్ చేస్తున్నాను. బరువు తగ్గడం అంటే కేవలం ఫిజికల్ మాత్రమే కాదు, మెంటల్ గేమ్ కూడా. బాడీ పెయిన్స్ ఉన్నా కానీ ఇటు సెకండ్ డే అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. నా వెయిట్లో ఏమైనా చేంజెస్ వచ్చాయా లేదా అనేది రేపు చూద్దాం. రేపు వీడియో మిస్ అవ్వకండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వాతి వెంకట్. బాయ్ బాయ్. రేపు కలుద్దాం డే 3లో.